హాయ్ అండి, నమస్తే. నేను మీ సౌజన్యాని. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటబ్బా టెంట్లు వేశారు, హడావుడి స్టార్ట్ అయింది అనుకుంటున్నారా? సో మా తాతయ్య గారిది పెద్ద కర్మ ఉందని చెప్పాను కదండి, ఆ కర్మ తాలూకు అనమాట. ఇంతకుముందు వీడియో అయితే షేర్ చేశాను కదా, అది చూస్తే మీకు అర్థమవుతుంది. దానికి కంటిన్యూ వీడియో అనమాట. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అయితే నైట్ టైం బాగా వర్షం పడిందండి, అందుకే మొత్తం కూడా ఇలా తడిగా ఉంది. అయితే ఇదంతా మట్టి కాబట్టి పీల్ చేసింది. మార్నింగ్ కూడా వర్షం పడుతుందని అనుకున్నాము, పడలేదు. బై లక్ అనమాట. ఎందుకంటే బంధువులకి ఇబ్బంది కలక్కోకుండా కొంచెం భగవంతుడు ఆపేశాడు అనుకుంటున్నాము. ఇక్కడైతే మటన్ కట్ చేస్తున్నారనమాట. అయితే ఇక్కడ మనకి బంధువులు ఎంతమంది వస్తారు ఏంటనేది ఒక అంచనా ఉంటుంది కాబట్టి మటన్ మనం కొనుక్కుంటే ఎక్కువ కాస్ట్ ఉంటుంది. అదేవిధంగా అంత నీట్గా అయితే ఇవ్వరు. అదే మనం మేకలు కొనేసుకొని ఇంట్లోనే ఇలా కట్ చేసుకుంటే మటన్ నీట్గా కట్ చేయడంతో పాటు అన్ని పార్ట్స్ మటన్కి సంబంధించినవన్నీ కూడా ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ 2 మేకలు తీసుకున్నారనమాట. సో అయితే ఆ రోజు ద్వాదశి కాబట్టి నాన్ వెజ్ అయితే తినరు కాబట్టి వచ్చిన బంధువులు వాళ్ళకి సపరేట్గా సాంబారు, పప్పు, ఫ్రై కర్రీసు, పచ్చళ్ళు, పులిహోర ఇట్లాంటివన్నీ నార్మల్ కర్రీస్ కూడా ఉన్నాయి. సో ఇంకా చికెన్ కూడా ఉందంట. చికెన్ ఒక 30 ఆర్ 40 కేజెస్ విడిగా కట్ చేపించింది తెప్పించారు. సో ఇంకా మార్నింగ్ తెల్లవారుజామున ప్రిపేర్ చేస్తేనే బంధువులు వచ్చే టయానికి అంటే లంచ్ టయానికల్లే అన్నీ అందించగలుగుతాము. ఇక్కడ అందరూ చూశారు కదా, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. సో బిజీ అనమాట. ఇక్కడైతే మేక తలకాయలు కాల్ చేస్తున్నారండి. అయితే ఇది తలకాయ మాంసం కూర అయితే వండట్లేదు, ఇది తర్వాత ఎప్పుడైనా వండుతారేమో నాకైతే తెలీదు. సో ఇంకా లివర్ ఫ్రై, బోటి కర్రీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో అవి వచ్చేసి ఏంటంటే ఈవినింగ్ ఉంటుంది కదా, ఆ తంతులో కూడా ఈవినింగ్ టైం కూడా పెడతారు కదండి భోజనాలు, ఆ తంతుకి కొన్ని గారెలు ఇలాంటివి కూడా ప్రిపేర్ చేస్తున్నారు. సో నేను మొత్తం వీడియో మీకు చూపించలేకపోవచ్చు, ఎందుకంటే మేము అక్కడ ఏదైతే పత్రికల్లో పెడతారో అక్కడ కూర్చోవాల్సి వస్తుంది కదండి. అందుకోసం నేను అన్నీ మీకు క్లారిటీగా వివరించి చెప్పలేకపోవచ్చు. కానీ ఇక్కడ వంట వాళ్ళు వాళ్ళ పనుల్లో వాళ్ళు చాలా బిజీగా అయితే ఉన్నారు. సో ఇంకా ఇక్కడంతా కూడా వంటే కాబట్టి ఇదంతా మీరు చూసేశారు కదా. సో మొత్తం వంటల్లో ఏమేమి వండారు ఏంటి అనేది వీడియో కూడా తీద్దాం అనుకున్నాను, కానీ అది తీయలేకపోయాను. ఎందుకంటే మేము మెయిన్ ఇంపార్టెంట్ మా తాతయ్య గారు ఎక్కడైతే పిండాలు పెట్టేసి చేస్తారు చనిపోయిన దగ్గర, అక్కడ ఉండాల్సి వచ్చిందనమాట. ఇక్కడైతే అయ్యగారు వచ్చేసారు మార్నింగే కాబట్టి ఇంకా మా హస్బెండ్ అయితే శ్మశానం ఉంటుంది కదా అక్కడ తీసుకెళ్తున్నారు అనమాట. అక్కడ స్నానం చేసి వచ్చేసి మళ్ళీ ఇంట్లో పత్రికలు పెడతారంట. నాకు అంత ఐడియా లేదనమాట. అక్కడ కూర్చోవాలన్నమాట. సో ఇక్కడ పూజా కార్యక్రమం అయితే జరుగుతుంది. మనకి అంటే వంటలన్నీ అయిపోతాయి కదా, ఆ వంటల్లో అన్నీ కూడా కొద్దిగా తీసి ఇంట్లో ఆడపిల్ల నైవేద్యం ఉండాలన్నమాట. పొంగలి అన్నీ కూడా కర్రీస్ ఆయనకి ఇష్టమైనవి అన్నీ కూడా తీసి ఇస్తరులో పెట్టేసి అక్కడ ఆయన వారసులందరూ కూడా కొద్దిగా ఆ ఇస్తరులో పెట్టేసేసి ఇలా సాంబ్రాణి వేసి ఇలా ఇవ్వాలన్నమాట. నీళ్ళు వార్చాలి, నీళ్ళు వార్చాలంటారు. సో ఇంకా అందరూ వారసులనే కాదండి, ఆయన మీద ప్రేమ అభిమానం ఉన్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చు, ముఖ్యంగా వారసులు అనమాట. సో అంటే ఇలాంటి విషయాల గురించి అంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు, దాదాపు అందరికీ ఐడియా అయితే ఉండొచ్చు నాకు తెలిసి. సో ఇంకా మేము ఇక్కడైతే కూర్చుండిపోయాము. అంటు తలకలు అలా ఉంటాయి కదా. సో ఇంకా తలస్నానం చేసి వచ్చేసి ఆయనకి కొంచెం పిలకలాగా ఉంచేసి గుండె అయితే చేసేసారు. సో ఇంకా పత్రికల మీద కూర్చున్నారనమాట. పత్రికలు పెడతారు ఏదో అంటారు, నాకు అంత ఐడియా లేదనమాట. సో వీడియో అయితే తీస్తున్నాను నేను, కొన్ని గుర్తులుగా ఉంటాయండి, అందుకోసం ఇది కూడా వీడియో తీయాలా ఏంటి అనేసి అనుకుంటూ ఉండొచ్చు. కానీ మా ఛానల్ కాబట్టి మా ఇంటికి సంబంధించింది కాబట్టి గుర్తుగా ఉంటుందని చెప్పేసి నేను తీయటం జరిగింది, అంతే, లేకపోతే ఏమీ లేదు. సో ఇంక ఇక్కడైతే కూర్చుండిపోయాం కాబట్టి మిగిలిన అన్నీ కూడా నేను వీడియో తీయలేకపోయాను, అటు సైడ్ ఏం జరుగుతుంది ఏంటి అనేసి. సో ఇంకా మళ్ళీ వీళ్ళు పత్రికలు అంటే పిండాలు అంటారు కదా, ఈ పిండాలు పెడుతున్నారు. ఇవన్నీ తీసుకొని అక్కడ శ్మశానం దగ్గరికి వెళ్తారు. తాతయ్య గారు ఎక్కడైతే కాల్ చేశారో అక్కడ పెడతారు. కాకులు వచ్చి ముట్టటము ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో ఇంక ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అసలు విషయం ఏంటంటే మన కిట్టుగాడు ఉన్నాడు కదండి, మొత్తానికైతే
కొత్త ఇల్లు కట్టేసుకొని ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేస్తున్నాడు. అయితే ఈ తంతులో నేను ఏ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, కొత్త ఇల్లు కంప్లీట్ అయిపోయి పెయింటింగ్స్ వేస్తారు కదా, ఆ పెయింటింగ్స్ లోపలికి వెళ్ళి నేనైతే చూపించను, మొత్తం ఒకేసారి మీకు చూపిస్తాను అన్నట్టుగా బయట వ్లాగ్ చేసేసాడు. అంతా కూడా ఇది అయిపోయింది, ఇది వంటకు సంబంధించిన సామాన్లు వచ్చేసాయి, రేపు బంధువులందరూ వచ్చేస్తున్నారు, ఏటను కోస్తున్నాం, పొట్టేళ్ళను కోస్తున్నాం, చికెన్ వండుతున్నాము, ఇట్లాంటివన్నీ చెప్పాడు. నాకు అర్థం కానిది ఏంటంటే, ఇప్పుడు కొన్ని ఏరియాని బట్టి, ఆ ప్రాంతాన్ని బట్టా, లేకపోతే ఆచారాన్ని బట్టా, లేకపోతే వాళ్ళ ఇంటి సాంప్రదాయాన్ని బట్టి ఏటను కోస్తారా అనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే చాలామంది గృహప్రవేశం అనగానే ముందుగా చేసేది ఏంటంటే, ఆవుని తీసుకొచ్చి ఇంట్లో ఒక సత్యనారాయణ వ్రతము నోచుకొని పొంగలి వండేసి ఇలా ఇంటి ఇల్లాలు గృహప్రవేశం చేస్తారు కదా. సత్యనారాయణ వ్రతం అంటే సత్యనారాయణ స్వామి అంటే మనం అయ్యగారిని పిలిచి చేసుకోలేకపోయినా సింపుల్గా అయినా చేసుకుంటారు కదా. సో మరి ఇట్లాంటివన్నీ చేయకోకుండా వీళ్ళు ఏటను నాన్ వెజ్ని కోసేసి భోజనాలు పెట్టాలి అనుకున్నారేమో నాకు తెలిసి, నాన్ వెజ్తో వండి భోజనాలు, లేకపోతే వాళ్ళ ఇంటి ఆచారమా నాకేం అర్థం కావట్లేదు. వాళ్ళు అసలు వాయిస్ ఓవరే ఇవ్వలేదు, క్లారిటీ లేదు నాకు. నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి గృహప్రవేశం రోజు నాన్ వెజ్ వండటం అనేది. చికెన్, మటన్, బిర్యానీ అన్నీ వండేసుకొని వంట కంప్లీట్ అయిపోయాక డాబా మీదకి వెళ్ళేసి మధ్యలో ఎక్కడైతే హౌస్ ఉంటుందో హౌస్ మధ్యలో పైన 5 రాళ్ళు ఉంటాయి. బండ అంటే ఒక బండ ఉంటుంది కదా, ఆ బండలాగా ఒక సమానమైన ముక్కలు ఉన్నాయి. అవి విగ్రహాలలాగా వరుసగా నిలబెట్టేసి వాటి ముందు 5 ప్లేట్లలో వీళ్ళు వండిన వంటలు పెట్టేసి తలా ఒక కొబ్బరికాయ కొట్టి నీళ్ళు వార్చేశారనమాట. సో తర్వాత మరి నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. వీళ్ళ ఇంటి సాంప్రదాయాన్ని ఫస్ట్ టైం చూడటం అండి. ఇంతకుముందు ఎవరింట్లో అయినా సరే, ఎవరికైనా సరే ఇలాంటి ఆచార సాంప్రదాయం ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఇలా కూడా చేస్తారు అని. నాకు అసలు ఏం అర్థం కాలేదు. మళ్ళీ ఆ విగ్రహాలని ఆ ప్లేట్లు 4 వైపులు 4 పెట్టేసి ఆ విగ్రహాలు ముందు ఈ ప్లేట్లు పెట్టేసుకొని మధ్యలో ఒక విగ్రహం ఒక ప్లేట్ ఉంచాలని చెప్తున్నారు. ఏం వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, ఒక క్లారిటీ అయితే లేదు. ఇది మా ఇంటి సాంప్రదాయం, మా ప్రాంతంలో ఇలానే చేస్తాము అన్నట్టు కూడా ఏం చెప్పలేదు. సో నేను చూసిన వరకు అయితే గృహప్రవేశం అంటే ఈ విధంగా అయితే ఉండదు. బంధువులు పిలుచుకొని హడావుడి చేసి భోజనాలు పెడతారు కానీ ఆ రోజు నాన్ వెజ్ పెట్టడం అనేది ఉండదు. సో మరి వాళ్ళ ఇంటి సాంప్రదాయం ఎలా ఉందేమో నాకైతే తెలియదు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే, ఇంకా మార్నింగ్ అంతా కూడా నేను వంటలు చేసేటప్పుడు వీడియో తీశాను కానీ మధ్యలో బంధువులు వచ్చింది, అలాగే భోజనాలు చేసింది వీడియో తీయలేకపోయాను. ఎందుకంటే మేము ఉండే హడావుడిలో మేము ఉన్నాము, ఒక పక్క అయ్యగారు మంత్రాలు అక్కడ ఉండాలి. సో ఇంకా నైట్ టైము అక్కడ భోజనాలు ఉంటాయి కదండి, మళ్ళీ నైట్ టైం కూడా ఉంటుంది, భోజనం పెడతారు కదా, నైట్ టైం భోజనాలు పెట్టారు. ఆ భోజనాలు కొన్ని మార్నింగ్ మిగిలిన కర్రీసు, అదేవిధంగా గారె, అలాగే లివర్ ఫ్రై, బోటి కర్రీ ఇట్లాంటివి పెట్టారనమాట. సో ఇంకా మిగిలింది రైస్ చాలా మిగిలింది, కర్రీస్ కూడా మిగిలాయి కొన్ని. సో ఇంకా అవన్నీ కారులో తీసుకొని వచ్చి అక్కడ పక్కనే చాలామంది పొలాల్లో టెంట్లు వేసుకొని ఉంటారనమాట. సో వాళ్ళందరికీ ఇచ్చేద్దామని, ఎందుకు వేస్ట్ చేయటము అని చెప్పేసి ఇంకా అందరికీ ఇలా ఇచ్చేస్తున్నాము. వాళ్ళు ఆవులు, కుక్కలు ఇలాంటివి కూడా పెంచుకుంటూ ఉంటారు కదండి, వాళ్ళే తింటారో వాటికే పెడతారు, మనమైతే చూడము. కానీ అడిగారు, సో ఇంకా వాళ్ళందరికీ ఇచ్చేసాం. అనాథాశ్రమానికి అలా ఇవ్వచ్చు, బట్ ఏంటంటే అప్పటికి మిడ్నైట్ అయిపోయింది, 11 అలా అయింది. అలాగే అనాథాశ్రమాలు దగ్గరలో ఉండవు, అది పల్లెటూరు అనమాట. సో ఇంకెక్కువగా ఏంటంటే బెగ్గర్స్, లేకుంటే పొలాలలో టెంట్లు వేసుకొని ఏదైనా పనుల నిమిత్తం వస్తారు కదా, వాళ్ళు కూడా మాకు తెలిసి అప్పటికి భోజనాలు చేసేసి హాయిగా పడుకొని ఉన్నారు. అయితే ఏంటంటే ఆవులకి గేదెలకు పెట్టుకోవటం ఒకటి, అందుకే బకెట్లలో పెట్టేస్తున్నారు. కర్రీస్ అవి ఇవి ఉంటే వాళ్ళు తినేవి అయితే, ఇది బోటి కర్రీ అనమాట, తినేవి అయితే తింటారు. ఒకవేళ రైస్ కూడా తినాలనుకుంటే మార్నింగే వాళ్ళు టిఫిన్ ప్లేస్లో రైస్ తినేస్తారనమాట. సో వాళ్ళ దగ్గర ఎక్కువ సామాన్లు ఉండవు అనమాట, అందుకే బకెట్లలో పట్టిస్తారు అన్నం అలాంటివి అయితే. సో ఈ విధంగా అన్నం వేస్ట్ చేయకుండా అన్నదాన కార్యక్రమం లాగా ముగిసిపోయింది చివరికి. సో ఈ విధంగా అయితే మా తాతయ్య గారు పెద్ద కర్మ అయితే జరిగిపోయింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే కిట్టిగాడు గృహప్రవేశం గురించి నాకైతే డౌట్ ఉంది, అది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.